విశాఖలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని కీలకమైన పోర్టు రోడ్లో ఉన్న పాత బ్రిడ్జి నడక మార్గం ఒక్కసారిగా కూలిపోయింది. షీలానగర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ మీదుగా నగరంలోకి వెళ్లే ప్రధాన మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వెంట్ కూడలకి సమీపంలోని ఈ బ్రిడ్జి ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించడంతో నడకదారి బలహీనపడి కూలిపోయింది. కూలిన శిథిలాల కింద ఉన్న రైల్వే ట్రాక్పై పడటంతో రైల్వే రవాణాకు కొంత అంతరాయం ఏర్పడింది. అయితే ఘటన జరిగిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. విశాఖ పోర్టు నుంచి ఐరన్ ఓర్, కోల్ తరలించే గూడ్స్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ట్రాక్ను క్లియర్ చేశారు. మరోవైపు పోర్టు అధికారులు బ్రిడ్జిపై నుంచి ఎవరూ రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిత్యం భారీ వాహనాలు, పాదచారులు ప్రయాణించే ఈ మార్గంలో బ్రిడ్జి పరిస్థితిపై అధికారులు దృష్టి సారించారు. విశాఖలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని కీలకమైన పోర్టు రోడ్లో ఉన్న పాత బ్రిడ్జి నడక మార్గం ఒక్కసారిగా కూలిపోయింది. షీలానగర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ మీదుగా నగరంలోకి వెళ్లే ప్రధాన మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వెంట్ కూడలకి సమీపంలో ఈ బ్రిడ్జి ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించడంతో నడకదారి బలహీనపడి కూలిపోయింది. కూలిన శిథిలాల కింద ఉన్న రైల్వే ట్రాక్పై పడటంతో రైల్వే రవాణాకు కొంత అంతరాయం ఏర్పడింది. అయితే ఘటన జరిగిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. విశాఖ పోర్టు నుంచి ఐరన్ ఓర్, కోల్కతా తరలించే గూడ్స్ రైలు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ట్రాక్ను క్లియర్ చేశారు. మరోవైపు పోర్టు అధికారులు బ్రిడ్జిపై నుంచి ఎవరూ రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిత్యం భారీ వాహనాలు, పాదచారులు ప్రయాణించే ఈ మార్గంలో బ్రిడ్జి పరిస్థితిపై అధికారులు దృష్టి సారించారు.